వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కి సంబంధించి ఏపీ ఎకనామిక్ సర్వేలో భాగంగా స్టేటస్ ఆఫ్ అచీవ్మెంట్స్ ఇన్ డెమోగ్రఫిక్ గోల్స్ కి సంబంధించిన అంశాలు, వాటిలో ఏ గోల్ ఏ విధంగా ఉంది అంశాలు చూస్తే మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఏ విధంగా ఉంది. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ని ప్రసూతి మరణాల రేటు అంటారు. మెటర్నల్ మోర్టాలిటీ రేటు యొక్క గోల్ ఏ విధంగా ఉంది, 70కి తక్కువగా ఉండాలి గోల్. ఎంఎంఆర్ అనేది 70కి తగ్గించాలి, 70 కంటే తక్కువగా ఉండాలి. ప్రజెంట్ స్టేటస్ ఏపీలో ఏ విధంగా ఉంది, ఇండియాలో ఏ విధంగా ఉంది. సోర్స్ ఏంటిది, శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే 2018-20 ప్రకారం. ఎంఎంఆర్ మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటిదంటే ప్రతి 1,00,000 సజీవ జననాలకు ప్రసూతి అనంతరము 45 రోజుల లోపు ఒక సంవత్సర కాలంలో మరణించిన తల్లుల సంఖ్యను తెలియజేసేదే మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటారు, ప్రసూతి మరణాల రేటు. 1,00,000 సజీవ జననాలకు ప్రసూతి అనంతరం 45 రోజుల లోపు ఒక సంవత్సర కాలంలో సగటున ఎంతమంది తల్లులు మరణిస్తున్నారో తెలియజేసేది మెటర్నల్ మోర్టాలిటీ రేటు, ప్రసూతి మరణాల రేటు అంటారు. ఇది 70కి తగ్గించాలంట. ఎంతకి తగ్గించాలి, 70కి తగ్గించాలి. టార్గెట్ ఎంత, గోల్ 70కి తగ్గించాలి. ఆంధ్రప్రదేశ్లో 45 అంటే గోల్ సాధించినాం. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేది ఆంధ్రప్రదేశ్లో సాధించడం జరిగింది. ఇండియా వైజ్గా చూస్తే ఎంత ఉంది, 97. సోర్స్ ఏంటిది, శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే 2020 ప్రకారం చూస్తే 2020 ప్రకారం చూస్తే శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే ఆంధ్రప్రదేశ్లో 45గా నమోదైంది ఎంఎంఆర్. 2020 ఎస్ఆర్ఎస్ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో 97. గోల్ ఎంత, 70కి తగ్గించాలి ఎంఎంఆర్ని. ఆంధ్రప్రదేశ్లో ఆ గోల్ ఏమైంది, సాధించడం జరిగింది, రీచ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు, శిశు మరణాల రేటు. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు సగటున 1000 మంది శిశువులలో ఒక సంవత్సరం కూడా నిండకుండా మరణించే వారి సంఖ్యను తెలియజేసేది ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు. సగటున 1000 మంది శిశువులలో ఒక సంవత్సర కాలంలో సంవత్సరం కూడా నిండకుండా మరణించే వారి సంఖ్యను తెలియజేసేదే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు, శిశు మరణాల రేటు అంటారు. 1000 మంది సగటున 1000 మంది శిశువులలో ఒక సంవత్సరం కూడా నిండకుండా మరణించే వారి సంఖ్యనే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటారు. డెఫినేషన్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే ఆప్షన్స్లో డెఫినేషన్ కూడా అడగడం జరుగుతుంది కాబట్టి అది కూడా చూసుకోవాలి. టార్గెట్ ఎంత, 20కి అంటే తక్కువగా తగ్గించాలి. కానీ ప్రజెంట్ ఏపీలో ఎంత ఉంది, 24 ఉంది. ఇండియా వైజ్గా చూస్తే 28. సోర్స్ ఏంటిది, శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే 2020 ప్రకారం చూడాలి. అండర్ 5 మోర్టాలిటీ రేటు. అండర్ 5 మోర్టాలిటీ రేట్ అంటే సగటున 1000 మంది బాలబాలికలలో 5 సంవత్సరాలు కూడా నిండకుండా మరణించే వారి సంఖ్యను తెలియజేసేదే అండర్ 5 మోర్టాలిటీ రేటు. మళ్ళీ చెప్తున్నా, సగటున 1000 మంది బాలబాలికలలో 5 సంవత్సరాలు కూడా నిండకుండా మరణించే వారి సంఖ్యను తెలియజేసేది అండర్ 5 మోర్టాలిటీ రేటు. అండర్ 5 మోర్టాలిటీ రేట్ అనేది ఎంతకు తగ్గించాలి, 25కు తగ్గించాలి. ఏపీలో ఎంత ఉంది, 27 ఉంది. ఇండియా వైజ్గా ఎంత ఉంది, 32 ఉంది. ఎస్ఆర్ఎస్ 2020 రిపోర్టు ప్రకారమే ఈ సోర్స్ ఏంటిది, ప్రజెంట్ ఏపీలో 27, ఇండియాలో 32. దేని ప్రకారము, శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే 2020 ప్రకారం. సోర్స్ ఏంటిది, ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉంది, ఇండియాలో ఎంత ఉంది, గోల్ ఎంత, ఎంతకు తగ్గించాలి, ఈ అంశాలు చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటిది, టోటల్ ఫర్టిలిటీ రేటు. టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటే ఏంటిదంటే సగటున ఒక మహిళ తన జీవిత కాలంలో ఎంతమంది పిల్లలకు జన్మనిచ్చారో తెలియజేసేది టోటల్ ఫర్టిలిటీ రేటు. టోటల్ ఫర్టిలిటీ రేట్ యొక్క డెఫినేషన్ ఏంటిది, సగటున ఒక మహిళ ఎంతమంది పిల్లలకు జన్మనిచ్చారో తెలియజేసేది టోటల్ ఫర్టిలిటీ రేటు. ఏపీ వైజ్గా ఎంత ఉంది, ఇండియాలో ఏ విధంగా ఉంది, గోల్ ఎంత, గోల్ 1.8 ఉంది. ఆంధ్రప్రదేశ్లో 1.5, ఇండియాలో ఎంత ఉంది, 2.0. అంటే గోల్ 1.8ను సాధించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తగ్గుదల నమోదైంది 1.8కి. సోర్స్ ఏంటిది, దేని ప్రకారం, శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే 2020 ప్రకారం చూస్తే గోల్ టోటల్ ఫర్టిలిటీ రేట్ గోల్ 1.8 అయితే ఆంధ్రప్రదేశ్ ఏమో 1.5, ఇండియాలోనేమో 2.0. ఎస్ఆర్ఎస్ రిపోర్ట్ 2020 ప్రకారం క్వశ్చన్ ఏమొస్తుందంటే ఎస్ఆర్ఎస్ రిపోర్ట్ 2020 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టోటల్ ఫర్టిలిటీ రేట్ ఎంత, 1.5. ఏ గోల్ సాధించాలి, 1.8. ఇండియాలో టోటల్ ఫర్టిలిటీ రేట్ ఎంత, 2.0. ఈ అంశాలు చూసుకోవాలి. కాంట్రాసెప్టివ్ ప్రివలెన్స్ రేట్ ఏ విధంగా ఉంది, సిపిఆర్.
ఆంధ్రప్రదేశ్లో 71.1 ఉంటే ఇండియాలో ఎంత ఉంది? 66.7 ఉంది. సోర్స్ ఏంటిది? నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th రిపోర్ట్ ప్రకారము కాంట్రాసెప్టివ్ ప్రివిలెన్స్ రేట్ ఏ విధంగా ఉంది? సిపిఆర్ రేట్ అనేది ప్రజెంట్ ఏపీలో 71.1 ఉంటే ఇండియాలో స్కోర్ ఎంత ఉంది? 66.7 ఉంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th ప్రకారం. క్రూడ్ బర్త్ రేట్ అంటే ఏంటిదంటే 1000 మంది జనాభాకు సంవత్సరంలో సగటున ఎంతమంది జన్మనిచ్చారో తెలియజేసేదే క్రూడ్ బర్త్ రేటు. క్రూడ్ బర్త్ రేట్ను శుద్ధ జననాల రేటు అంటారు. 1000 మంది జనాభాకు సగటున ఒక సంవత్సరానికి ఎంతమంది పిల్లలు జన్మనిచ్చారో తెలియజేసేది క్రూడ్ బర్త్ రేట్ అంటారు. అదేవిధంగా క్రూడ్ డెత్ రేట్ అంటే సగటున 1000 మంది జనాభాకు ఒక సంవత్సరంలో ఎంతమంది మరణించారో తెలియజేసేదే క్రూడ్ డెత్ రేట్ అంటారు. ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు ఇది ఒక ప్రాంతం ఏ అనే ఒక ప్రాంతం. ఈ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారంటే ఒక 10,000 మంది ఉన్నారు. ఈ 10,000 మందిలో ఒక సంవత్సరానికి క్రూడ్ బర్త్ రేట్ ఏ విధంగా ఉంది కనుక్కోవాలి అంటే మనం ప్రామాణికంగా ఏం తీసుకుంటున్నాము? సగటున 1000 మందిని తీసుకుంటున్నాం. ఈ 1000 మంది జనాభాలో సంవత్సరానికి ఎంతమంది పిల్లలకు జన్మనిచ్చారు, ఎంతమంది పిల్లలకు జన్మనిచ్చారో తెలియజేసేదంటే 1000 మందికి గాను సంవత్సరానికి 5 మంది శిశువులు జన్మనిస్తే ఈ మొత్తం ప్రాంతం యొక్క క్రూడ్ బర్త్ రేట్ ఎంత? ఇప్పుడు 10,000 జనాభా ఉంది, 1000 మందికి 5 ఉన్నారు. 10,000 మందికి క్యాలిక్యులేట్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలి? ఈ ప్రాంతం యొక్క క్రూడ్ బర్త్ రేట్ ఎంత? 50. మొత్తం ప్రాంతంలో 10,000 మంది ఉన్నారు, 1000కి మనం కౌంట్ చేస్తున్నాం కాబట్టి 5 మంది. ఒక సంవత్సరానికి ఎంతమంది పిల్లలు జన్మనిచ్చారో తెలుస్తుంది 1000 మందిలో, సగటున 1000 మందిలో. అదే ఇక్కడ 50 చూపిస్తుంది ఓవరాల్ ప్రాంతానికి. ఇండియా మొత్తానికి తీసుకుంటే 1000 మంది జనాభాకు సంవత్సరంలో పుట్టేవారి సంఖ్యను తెలియజేస్తుంది కదా. ఈ పుట్టేవారి సంఖ్య మొత్తం ఈ ప్రాంతంలో ఎంత ఉంది? ఇక్కడ 50 ఉన్నది. ఇండియాకి ఎంత ఉంది? ఆంధ్రప్రదేశ్కి ఎంత ఉంది? అదేవిధంగా ఈ ప్రాంతంలో సగటున 1000 మంది జనాభాలో మరణించే వారి సంఖ్యను తెలియజేసేది క్రూడ్ డెత్ రేటు. ఈ అంశాలు చూసుకోవాలి. మరణించే వారి సంఖ్యను తెలియజేసేదే క్రూడ్ డెత్ రేటు. ఈ అంశము 1000 మంది జనాభాకు 5 మంది చనిపోతే ఓవరాల్ ఈ ప్రాంతంలో ఎంతమంది చనిపోతారు? 50 మెంబర్స్ చనిపోతారు. దాన్ని క్రూడ్ డెత్ రేట్ అంటారు. క్రూడ్ బర్త్ రేట్ అంటే సగటున 1000 మంది జనాభాలో ఎంతమంది పిల్లలు పుట్టారో తెలియజేసేదే క్రూడ్ బర్త్ రేటు. సగటున 1000 మంది జనాభాలో ఎంతమంది మరణించారో తెలియజేసేదే క్రూడ్ డెత్ రేట్. ఈ అంశాలు చూసుకోవాలి. క్రూడ్ బర్త్ రేట్ ఏ విధంగా ఉంది? 15.7 ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ ఎంత ఉంది? 29.5 ఉంది. దేంట్లో? ఇండియా వైజ్ చూస్తే ఎస్ఆర్ఎస్ రిపోర్టు 2020 ప్రకారం క్రూడ్ డెత్ రేట్ ఎంత? 6.3 ఆంధ్రప్రదేశ్లో. క్రూడ్ డెత్ రేట్ ఇండియాలో ఎంత? 6.0 ఎస్ఆర్ఎస్ రిపోర్ట్ 2020 ప్రకారం. అడల్ట్ సెక్స్ రేషియో 1000 మంది పురుషులకు గాను ఎంతమంది స్త్రీలు కలిగి ఉన్నారో తెలియజేసేది సెక్స్ రేషియో. సెక్స్ రేషియో ఆంధ్రప్రదేశ్లో ఎంత అంటే 997. ఇండియాకి ఎంత ఉంది? 943 ఉంది. దేని ఆధారంగా? సెన్సెస్ 2011 ప్రకారం చూస్తే 2011 జనాభా లెక్కల ప్రకారం చైల్డ్ సెక్స్ రేషియో ఏ విధంగా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లో చైల్డ్ సెక్స్ రేషియో 944 ఉంది, ఇండియాలో 918 ఉంది. మొత్తంగా సెన్సెస్ 2011 జనాభా లెక్కల ప్రకారము చిన్న పిల్లల 0 to 6 ఇయర్స్ బాలల చైల్డ్ సెక్స్ రేషియో ఎంత? 944. ఇండియాదేమో 918 ఉంది. అడల్ట్ సెక్స్ రేషియో ప్రతి 1000 మంది పురుషులకు కానీ ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలియజేసేది సెక్స్ రేషియో అంటున్నాం కదా. ఏపీలో 997, ఓవరాల్ ఇండియాలో 943. చైల్డ్ సెక్స్ రేషియోనేమో ఏపీలో 944 ఉంది, ఓవరాల్ ఇండియాలో 918 ఉంది. అంటే ఇండియాతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో చైల్డ్ సెక్స్ రేషియో మెరుగుదల ఉంది. సెక్స్ రేషియో పరంగా, అడల్ట్ సెక్స్ రేషియో పరంగా కూడా మెరుగుదల నమోదైంది. క్రూడ్ బర్త్ రేట్ ఎంత, క్రూడ్ డెత్ రేట్ ఎంత, ఈ అంశాలన్నీ చూసుకోవాలి. ప్రతి దానికి డెఫినేషన్ ఏంటిది, దానిలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్కోర్ ఎంత, ఇండియా స్కోర్ ఎంత, ఈ అంశాలన్నీ చూసుకోవాలి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ విష్ణు ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్.